వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి. వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా విజయవాడలో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న సమయాన్ని పురస్కరించుకొని అతి దారుణంగా హత్య గావించబడ్డాడు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వారే ఈ హత్య చేశారనే ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రమే చాలా అల్లకల్లోలంగా తయారైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తరువాత కాపు సామాజిక వర్గమంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించే క్రమంలో తోడ్పడ్డారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 37 సంవత్సరాల క్రితం చనిపోయారు. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ విగ్రహాలతో పాటు పోటీగా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు కూడా కోస్టలాంధ్రాల్లో కనపడతాయి. ఈ 37వ వర్ధంతిని పురస్కరించుకొని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులర్పించాలని ఈ సందర్భంగా నేను పార్టీలకు అతీతంగా అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక సారూప్యత కలిగిన అంశాన్ని కూడా ఇక్కడ నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేయాలి. ఆ సారూప్యత కలిగిన అంశం ఏమిటంటే, కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక ముద్దాయి, అంటే గంజాయి పెంచుతున్నాడని ఆరోపణ గావించబడినటువంటి వ్యక్తి, కేసు మోపబడినటువంటి వ్యక్తి న్యాయస్థానంలోకి వచ్చి లొంగిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు పోలీసు వారు న్యాయస్థానంలోకి చొరబడి మఫ్టీలో వారిని దౌర్జన్యంగా బయటకు తీసుకువెళ్ళారు. ఇది న్యాయసూత్రాలకు వ్యతిరేకం, చట్టానికి కూడా వ్యతిరేకం. ఎవరైనా ఒకరి మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ చేయవచ్చును, తప్పు లేదు. కానీ కోర్టు ప్రాంగణంలోకి వచ్చి కోర్టు దగ్గర సరెండర్ అవుతున్నప్పుడు మాత్రం కోర్టు హాల్లోకి పోలీసులు ప్రవేశించి వారిని అరెస్ట్ చేయకూడదు. ఇది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం. మరి పత్తికొండ కర్నూలు జిల్లాలో ఇలా జరిగింది. చిప్పగిరి మండలంలో ఒక రైతు మీద పొలంలో గంజాయి పెంచుతున్నాడని కేసు పెట్టారు. తప్పులేదు, విచారణ జరపవలసిందే. కానీ పోలీసులకు చిక్కకుండా వెళ్ళి కోర్టులో లొంగిపోతున్నప్పుడు సరెండర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు వారిని అంటుకోకూడదు. ఇది చట్టానికి వ్యతిరేకమైన విషయం. ఎందుకు సారూప్యత కలిగిన అంశం అనేది ఇక్కడ నేను వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి సందర్భంగా నేను చెబుతున్నానంటే, వంగవీటి మోహన్ రంగారావు గారు కూడా మురళీ హత్య తరువాత పోలీసులు ఆయన్ని పట్టుకోవాలని వెంటాడుతున్న సందర్భంలో ఆయన విజయవాడ న్యాయస్థానంలో లొంగిపోయాడు. ఏ విధంగా లొంగిపోయాడో తెలుసా? పోలీసులందరూ కూడా కాపలా కాస్తున్నప్పటికీ కూడా మారువేషంలో వెళ్ళి లొంగిపోయాడు. ఆ మారువేషం ఏంటో తెలుసా? అడ్వకేటుగా నల్ల కోటు ధరించి ఒక లూనా మీద బయలుదేరి వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యాడు. కోటు వేసుకోవచ్చు నల్ల కోటు ఎవరైనా, కానీ బ్యాండ్ కట్టకూడదు. బ్యాండ్ కడితే అది నేరం. అది కేవలం అడ్వకేట్స్ మాత్రమే చేయాలి. దాన్ని ఉపయోగించుకొని నల్ల కోటు వేసుకుని, సరే ఎవరో అడ్వకేట్ వెళ్తున్నాడులే అనేటువంటి భావన కలిగే విధంగా ఆయన వెళ్ళి కోర్టు హాల్లో ప్రవేశించారు. పోలీసులు టచ్ చేయలేదు. కానీ కాలం మారింది, పోలీసుల పద్ధతి కూడా మారింది. పోలీసులు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, చట్ట ప్రకారం నడుచుకోవడం లేదు. ఇవాళ కర్నూలు పత్తికొండలో జరిగిన సంఘటన ఏమిటో ఒకసారి ఆలోచించండి. కోర్టు హాల్లోకి వెళ్ళి లొంగిపోవడానికి ప్రయత్నం చేసి సరెండర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆయన దౌర్జన్యంగా లాక్కురావటం అనేది న్యాయస్థానాలను కించపరచటం అవుతుందనే విషయాన్ని గమనించాలి. పత్తికొండలో న్యాయవాదులు అందరూ కూడా దీన్ని నిరసన వ్యక్తం చేశారు, రోడ్డు మీద బైఠాయించారు. తర్వాత డిఎస్పీ గారు వచ్చి వారి మీద యాక్షన్ తీసుకుంటాం, ఎవరైతే ఎస్ఐలు వచ్చి పట్టుకెళ్ళారో మఫ్టీలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్న తర్వాత న్యాయవాదులు విరమించారు. నేను అనేది ఏంటంటే, ఇది న్యాయస్థానాలకు భంగం, న్యాయవాదులకు భంగం. ఇలా పోలీసులు మితిమీరి ప్రవర్తించడం దురదృష్టకరం. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు రౌడీ పేరు చెప్పి ఒక దెబ్బ కొడితే తప్పేమిటి అని పోలీసుల్ని బలపరుస్తున్నారు. ఇది సమాజానికి ప్రమాదకరమైన అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ శుభ్రం చేసి వారికి ఘనంగా నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాను. వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా విజయవాడలో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న సమయాన్ని పురస్కరించుకొని అతి దారుణంగా హత్య గావించబడ్డాడు.
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వారే ఈ హత్య చేశారనే ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రమే చాలా అల్లకల్లోలంగా తయారైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తరువాత కాపు సామాజిక వర్గమంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించే క్రమంలో తోడ్పడ్డారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 37 సంవత్సరాల క్రితం చనిపోయారు. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ విగ్రహాలతో పాటు పోటీగా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు కూడా కోస్టలాంధ్రాల్లో కనపడతాయి. ఈ 37వ వర్ధంతిని పురస్కరించుకొని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా నేను పార్టీలకు అతీతంగా అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక సారూప్యత కలిగిన అంశాన్ని కూడా ఇక్కడ నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేయాలి. ఆ సారూప్యత కలిగిన అంశం ఏమిటంటే, కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక ముద్దాయి, అంటే గంజాయి పెంచుతున్నాడని ఆరోపణ గావించబడినటువంటి వ్యక్తి, కేసు మోపబడినటువంటి వ్యక్తి న్యాయస్థానంలోకి వచ్చి లొంగిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు పోలీసు వారు న్యాయస్థానంలోకి చొరబడి మఫ్టీలో వారిని దౌర్జన్యంగా బయటకు తీసుకువెళ్ళారు. ఇది న్యాయసూత్రాలకు వ్యతిరేకం, చట్టానికి కూడా వ్యతిరేకం. ఎవరైనా ఒకరి మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ చేయవచ్చును, తప్పు లేదు. కానీ కోర్టు ప్రాంగణంలోకి వచ్చి కోర్టు దగ్గర సరెండర్ అవుతున్నప్పుడు మాత్రం కోర్టు హాల్లోకి పోలీసులు ప్రవేశించి వారిని అరెస్టు చేయకూడదు. ఇది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం. మరి పత్తికొండ కర్నూలు జిల్లాలో ఇలా జరిగింది. చిప్పగిరి మండలంలో ఒక రైతు మీద పొలంలో గంజాయి పెంచుతున్నాడని కేసు పెట్టారు. తప్పులేదు, విచారణ జరపవలసిందే. కానీ పోలీసులకు చిక్కకుండా వెళ్ళి కోర్టులో లొంగిపోతున్నప్పుడు సరెండర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు వారిని అంటుకోకూడదు. ఇది చట్టానికి వ్యతిరేకమైన విషయం. ఎందుకు సారూప్యత కలిగిన అంశం అనేది ఇక్కడ నేను వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి సందర్భంగా నేను చెబుతున్నానంటే, వంగవీటి మోహన్ రంగారావు గారు కూడా మురళి హత్య తరువాత పోలీసులు ఆయన్ని పట్టుకోవాలని వెంటాడుతున్న సందర్భంలో ఆయన విజయవాడ న్యాయస్థానంలో లొంగిపోయాడు. ఏ విధంగా లొంగిపోయాడో తెలుసా? పోలీసులందరూ కూడా కాపలా కాస్తున్నప్పటికీ కూడా మారువేషంలో వెళ్ళి లొంగిపోయాడు. ఆ మారువేషం ఏంటో తెలుసా? అడ్వకేటుగా నల్ల కోటు ధరించి ఒక లోనా మీద బయలుదేరి వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యాడు. కోటు వేసుకోవచ్చు నల్ల కోటు ఎవరైనా, కానీ బ్యాండ్ కట్టకూడదు. బ్యాండ్ కడితే అది నేరం. అది కేవలం అడ్వకేట్స్ మాత్రమే చేయాలి. దాన్ని ఉపయోగించుకొని నల్ల కోటు వేసుకుని, సరే ఎవరో అడ్వకేట్ వెళ్తున్నాళ్లే అనేటువంటి భావన కలిగే విధంగా ఆయన వెళ్ళి కోర్టు హాల్లో ప్రవేశించారు. పోలీసులు టచ్ చేయలేదు. కానీ కాలం మారింది, పోలీసుల పద్ధతి కూడా మారింది. పోలీసులు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, చట్ట ప్రకారం నడుచుకోవడం లేదు. ఇవాళ కర్నూలు పత్తికొండలో జరిగిన సంఘటన ఏమిటో ఒకసారి ఆలోచించండి. కోర్టు హాల్లోకి వెళ్ళి లొంగిపోవడానికి ప్రయత్నం చేసి సరెండర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆయన దౌర్జన్యంగా లాక్కురావటం అనేది న్యాయస్థానాలను కించపరచటం అవుతుందనే విషయాన్ని గమనించాలి. పత్తికొండలో న్యాయవాదులు అందరూ కూడా దీన్ని నిరసన వ్యక్తం చేశారు, రోడ్డు మీద బైఠాయించారు. తర్వాత డిఎస్పీ గారు వచ్చి వారి మీద యాక్షన్ తీసుకుంటాం, ఎవరైతే ఎస్ఐలు వచ్చి పట్టుకెళ్ళారో మఫ్టీలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్న తర్వాత న్యాయవాదులు విరమించారు. నేను అనేది ఏంటంటే, ఇది న్యాయస్థానాలకు భంగం, న్యాయవాదులకు భంగం. ఇలా పోలీసులు మితిమీరి ప్రవర్తించడం దురదృష్టకరం. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు రౌడీ పేరు చెప్పి ఒక దెబ్బ కొడితే తప్పేమిటి అని పోలీసుల్ని బలపరుస్తున్నారు. ఇది సమాజానికి ప్రమాదకరమైన అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ శుభ్రం చేసి వారికి ఘనంగా నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాను.